గ్రంథం 1:9 ప్రభా ఇచ్చినారు తండ్రి, వందనాలు. ద్వితీయోపదేశకాండం 31:8 ఇచ్చిన తండ్రి, వందనాలు. తిన ప్రకటన గ్రంథం ప్రభా 7:9 ఇచ్చిన వందనాలు, స్తోత్రములు. దేవా, మీ యొక్క దయాలు జ్ఞాపకం చేసుకుని ప్రాణించి మనం చేసుకోండి. వందనాలు తెలుసు. యేసు ప్రభు వారికి పరిస్థితి నా పెట్ట ప్రార్థించి వేడుస్తున్నాం తండ్రి. మరి ఇక్కడ వాగ్దానం ఇచ్చాడు. యోషువ గ్రంథం 1:9, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుని యెహోవానికి తోడైండు. నువ్వు నడుచు మార్గంలో నీ దేవుని యెహోవానికి తోడైండు. తర్వాత ద్వితీయోపదేశకాండం 31:8, నీ ముందు నడుచువాడు యెహోవా, నీ ముందు నడుచువాడు యెహోవా. తర్వాత ప్రకటన 7:17, గొర్రెపిల్ల జీవ గ్రంథం బుక్కుల యొద్దకు వారిని నడిపించును. కాబట్టి ప్రభు మన ముందు నడుచువాడని నడిపించునని వాగ్దానం ఇచ్చాడు ప్రభు. పిన్నవాళ్ళారా, మరి యెషయా గ్రంథంలో యోషకు ముందు నడిచినాడు. తర్వాత ద్వితీయోపదేశకాండంలో మోషకు ముందు నడిచినాడు. కాబట్టి ప్రభు వాళ్ళని నడిపించినాడు. కాబట్టి మనం ఈ సంవత్సరం కూడా ప్రభు మనకు నీకు ముందు నడుస్తాడంతే. అది నువ్వు ఏది కాదు, నువ్వు నమ్మవలసిందే. దేవుడు నాకు ముందు నడుస్తున్నాడు. ఉదయకాలం దేవుని దగ్గర నువ్వు తీర్మానం చేసుకొని బయటికి పోవాలి. దేవుడు నాకు ముందు నడుస్తున్నాడు. ఈ వాగ్దానం మీద మనం ప్రభు బ్రతికిస్తే ఈ సంవత్సరం అంతా ఆ మాట మీద మనం జీవిస్తూ పోవాలి. తర్వాత ప్రకటన 7:17, 7:17 ఏమున్నది ఇక్కడ? గొర్రెపిల్ల జీవజనుల బొగ్గుల యొద్దకు వారిని నడిపించును. ఆ వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం అందరూ చదువుకుందాం. ఏలయనగా సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపురి అయి జీవజల బొగ్గుల వారిని నడిపించును. దేవుడే వారి కనుల ప్రతిభాసం తుడిసివేయును. దేవుడే వారి యొక్క కనుల ప్రతి భాషు బిందును తుడిసివేస్తాడట. ఎందుకంటే మన జీవితం అంతా దుఃఖం చేత గడుపుకుంటూ పోతాం. అయితే ప్రభు ఏమంటున్నాడు? వారి కనుల ప్రతి భాషు బిందును తుడిసివేస్తాడు. నువ్వు దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, జబ్బులో ఉన్నావా, కష్టంలో ఉన్నావా? అయితే ప్రభును జ్ఞాపకం చేసుకొని నీ కనులు తుడుతానంటున్నాడు. ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకుందాం. 13-14 రెండు కలిసి చదువుకుందాం. అందరూ చదవండి. అందుకు యేసు, ఈ నీళ్ళు త్రాగుపతివాడు మళ్ళీ నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు దప్పిగలడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్యమికి వారిని ఊరడి నీటి బుగ్గా ఉండని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఈ నీళ్లు దయచేయటానికి ప్రభు ఎంతో దూరం నుంచి నడిచి వచ్చినట్టుగా ఉన్నది. ఎన్నో మైళ్ళ దూరం నుంచి నడిచి వచ్చినాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో యాకోబు బాయ్ ఒకటి ఉన్నది. ఏం బాయ్ ఉన్నది అమ్మా చెప్పండి? యాకోబు బాయ్ ఒకటి ఉన్నది. ఈ యాకోబు బాయ్ నీళ్ళు వీళ్ళు తాగటానికి సుకారు గ్రామంలో పూర్వకాలంలో యాకోబు భక్తుడు తవ్వించి పెట్టినాడు. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది.
ఆ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగా ఉంటాడట. ఆ నీళ్ళు త్రాగు ప్రతివాడు ఎవరంటాడ? ఎన్నిసార్లు తాగినా, సంవత్సరం తాగినా నీకు దాహమే వేస్తుంది, దాహమే వేస్తుంది. ఇక్కడ 2 బావులు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని బావులు ఉన్నాయమ్మా? 2 బావులు ఉన్నాయి. ఒక బావి పేరేంది? యాకోబు బావి. రెండో బావి పేరు యేసయ్య బావి. రెండో బావి పేరు యేసయ్య బావి. యాకోబు బావి నీళ్ళు తాగేవాడు మరలా దప్పికొనును. యేసయ్య బావి దగ్గర వాడిలో ఊరెడు నీటి బుగ్గగా, ఊరెడి నీటి బుగ్గగా ఉండునని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క మనకిచ్చే నీళ్ళు మనలో ఊరడి నీటి బుగ్గగా ఉంటుందట. అంటే ఇక దాహం కాదు, అది దాహము కాదు. ఎప్పటికి మనలో ఊరెడు నీటి బుగ్గ, ఊరడి నీటి బుగ్గగా ఎప్పటి మనలో నీళ్ళు ఊరుతూనే ఉంటాయి, నీళ్ళు ఊరుతూనే ఉంటాయి, దప్పిక తీరుతూనే ఉంటుంది. ప్రియ వాళ్ళారా, ఇక్కడ సమరయ స్త్రీ పాపంలో జీవిస్తున్నది. ఆమెకు 5 భర్తలు. ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదన్నాడు ప్రభు. ఆమె అంత విధంగా జీవించినా కానీ ఆమెకు తృప్తి లభించలేదు. తృప్తి దొరకలేదు. తృప్తి కొరకై ఆమె కాలాన్ని గడుపుతూనే ఉన్నది, దొరకలేదు. ప్రియ వాళ్ళారా, ఈ లోకములో ఎన్ని సంపాదించినప్పుడు కూడా ఇక చాలు అనే మాట రాదు. ఎంతటి కోటిస్తున్నారు కూడా చక్కటి భూములు సంపాదించుకుంటున్నారు, చక్కటి తోటలు సంపాదించుకుంటున్నారు, చక్కటి ధనం సంపాదించుకుంటున్నారు. దాని కొరకు ప్రాకులాడుతున్నారు. కానీ తృప్తి లేదు, తృప్తి లభించదు. తృప్తి లభించదు. త్రాగేవానికి ఎన్ని దినమంతా తాగినా కానీ సరిపోదట. దినమంతా తాగని సరిపోదు. మళ్ళీ తెల్లారి కొత్తే. పినవాళ్ళారా, మరి ప్రభు దగ్గరికి వచ్చినామంటే మనలో ఊరడి నీటి బుగ్గ. కడిపిన వాళ్ళారా, ఈ మాట విన్న ఏమంటుంది ఇక్కడ? ఏమంటుంది? ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా నేను దప్పు కొడుకున్నట్లు, చేదుకుంటకి దూరం రాకున్నట్లు ఆ నీళ్ళు నాకు దయచేయమని అడుగగా, కాబట్టి ఆ నీళ్ళు నాకు కావాలయ్యా, వాటి కొరకే నేను చూస్తున్నా. ఆ నీళ్ళు నాకు దయచేయ ప్రభా, ప్రియ వాళ్ళారా, యేసు ప్రభు ఒకరి దప్పి తీర్చే నిమిత్తమై ఎంత ప్రయాసపడుతున్నాడు. ప్రియ వాళ్ళారా, ఎంతో ప్రయాసపడుతున్నాడు. కాబట్టి ఎంతో ప్రయాసపడుతున్నాడు. చూడండి, అదే యోహాను సువార్త 6వ అధ్యాయం ఇక్కడ 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, జీవాహారం నేనే, నాతో వచ్చువాడు ఏమాత్రం ఆకలిగొనడు, నా విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పికొనడు. ప్రియ వాళ్ళారా, మన జీవిత కాలంలో మనము కోరుకున్నది పరలోకమందు ప్రభు మనకు దయచేస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది నేను చక్కటి ఇల్లు కట్టుకోవాలా, చక్కటి భూమి కొనుక్కోవాలా, చక్కటి వ్యవసాయం చేయాలా, చక్కటి డబ్బు ఉండాలి. అది బంద్ చేయండి.
అర్థం చేయండి, ఉండాలని కోరుకుంటున్నాడు, కోరుకుంటున్నాడు. కానీ ఈ లోకంలో కోరిక తీర్చలేదు, కోరిక తీర్చలేదు. చూడండి, మన దేశానికి ప్రధాని మోడీ గారు, ఆయన కోరిక తీరిందా? ఏమండి, కోరిక తీరిందా? తీరలే. ప్రధాని కావాలని అనుకున్నాడు ఆయనే, అయింది, ప్రధాని అయిండు, కానీ కోరిక తీర్చలేదు, కోరిక తీర్చలేదు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రపంచానికి అధిపతి అయిపోయాడు, కోరిక తీరిందా? తీరుతలేదు. పోయిన వాళ్ళారా, ఒక విశ్వాసిక కోరికను ప్రభు పరలోకమందు తీర్చేసినాడు అనుకో, అంతే, తీర్చేసినాడు అనుకో. చూడండి, మనకు ఈ హైదరాబాద్ నగరం అంతా మనకే ఉన్నదనుకో, సపోజ్ హైదరాబాద్ నగరం అంతా మనకే ఉందనుకో, హైదరాబాద్ నగరం మన ఇల్లు అనుకో. ఈ లోకంలో ఉంటే మనకు కోరిక తీరుద్దా? తీరదు, మానవుని కోరిక తీరదు. ప్రియన వాళ్ళారా, అలాంటి గ్రేట్ అయిన కోరిక ప్రభు నీలో తీర్చేసిండు. నీ కోరిక తీర్చబడ్డది, నీ కోరిక పరలోకమందు తీర్చబడ్డది, పరలోకమందు నీ కోరిక తీర్చబడ్డది. నీవు అనుకున్న ఇల్లు ప్రభు సిద్ధం చేశాడు, నువ్వు అనుకున్న ఆహారం సిద్ధం చేశాడు, నువ్వు అనుకున్న నీళ్లను సిద్ధం చేశాడు. నీ కోరిక తీర్చబడ్డాది. పోయిన వాళ్ళారా, అందుకని ఈ స్త్రీతో మాట్లాడుతున్నాడు ఆమె, అయ్యా ఈ నీళ్ళు నాకు దయచేయవా, వెళ్ళి నీ భర్తని పిలుచుకురాబో. అయ్యా నాకు భర్త లేడు, సత్యం చెప్పేది, నీకు 5 భర్తలు కామా, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు. రొమ్ము గుద్దుకున్నది. ప్రియని వాళ్ళారా, దేవుడు ఒక వ్యక్తిని దర్శించడానికి, ఒక వ్యక్తిని గ్రేట్ అయిన వ్యక్తిగా చేయడానికి ప్రభు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో చూడండి. నిన్ను కూడా ఆ స్త్రీ స్థానం నిలబెట్టి నీతో మాట్లాడుతున్నాడు ఈ దినమున. మరి ఆ స్త్రీ వెంటనే ఈ మాటకి ఏం చేసేదామే, నేను చేసినవన్నీ నాతో చెప్పినవని చూడి ఈయన క్రీస్తుగాడా. ప్రియమైన వాళ్ళారా, చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నది. ఆ సుకారు గ్రామంలో ఏనాడు రక్షణ లేదు, ఆ సుకారు గ్రామానికి ఏనాడు రక్షణ లేదు. ఎందుకంటే సమరయంలో యూదులు లెక్క పెట్టరు. పోయిన వాళ్ళారా, అలాంటి స్థలంలో అలాంటి గ్రామంలో ఒక్క స్త్రీ, బలహీనమైన స్త్రీ, 5 భర్తల చేత 6 భర్తల చేత కాపురించే స్త్రీ ద్వారా గ్రామమే రక్షణ పొందింది. చూడండి, గ్రామమే రక్షణ పొందింది. బైబిల్లో ఆ మాట ఈమె గురించి గ్రేట్గా రాయబడ్డాది. గ్రేట్ అంటే గ్రేట్గా రాయబడ్డాది. ఆమె మాటను బట్టి ఆ ఊరు వారంతా, సుగర గ్రామాలంతా ఏమొచ్చినట, బయలుదేరుస్తున్నారు ప్రభు దగ్గరికి. చూడండి, కాబట్టి పోయిన వాళ్ళారా, అలాంటి వ్యక్తిగా ఈ నూతన సంవత్సరంలో స్త్రీ స్థానంలో నిన్ను పిలుస్తున్నాడు. ఆమె ఏమైనా గ్రేట్ అయిన ప్రార్థన చేసిందా, భక్తి చూపిందా? ఏం లేదే. తన యొక్క సాక్ష్యం, తన పాపం ఒప్పుకోవడం ద్వారా, తన పాపం విడిచిపెట్టడం ద్వారా, తన పనికిమాలిన కోరికలు పతనం చేసే ద్వారా ఆ వ్యక్తిని గ్రేట్గా వాడుకున్నాడు. గ్రామే రక్షణ పొందింది. మన ఈతను కూడా ఎదురు చూస్తున్నాడు. ఈ గ్రామంలో గొప్ప కార్యం చేయాలని ఎదురు చూస్తున్నాడు.
ఈ గ్రామంలో గొప్ప కార్యాలు వేసొస్తున్నాడు అంటే ఆ స్త్రీ వలే పాప కుండను విడిచిపెట్టి పతనమైన కుండను విడిచిపెట్టి పూర్వకాలంలో పోయిన సంవత్సరం ఉన్న పతనాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవిస్తే, ప్రభు కొరకు ప్రాణం చేస్తే నీతోని గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించడానికి సంసిద్ధపడుతున్నాడు. అదే జీవపు ఊట, జీవజలము, జీవపు ఊట. నీ కన్నీళ్ళు తుడిచేస్తాడు కూడా. అయ్యా నేను అనుకోలేదు తండ్రి, నేను అనుకోలేదయ్యా, నాతో ఇంత గొప్ప కార్యం చేస్తాను నేను అనుకోలేదు తండ్రి. అయ్యా నీ మాట సత్యమైంది, నీ మాట జీవం గలది అనటానికి ఈ నూతన సంవత్సరం ఈ 1 తారీఖున 26 జనవరిలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. విన్న వాళ్ళారా, ఈమె సాక్ష్యం చాలా గ్రేట్ అయింది. మేము కంప్యూటర్ తీసినాం ఈమె గురించి. ప్రభా ఒకసారి కంప్యూటరు ఈమె గురించి ఇంకేమైనా వస్తుందా అని. అయితే ఇది బైబిల్ రాయబడలేదు కానీ ఒక సాక్ష్యం అందులో వచ్చింది. ఆనాడు టైటస్ రాజు, ఈ సమరయ స్త్రీ ఉన్నప్పుడు టైటస్ రాజు వెళ్తున్నాడు. టైటస్ రాజు ఈమెతోనే సమరయ పట్టణం అంతా రక్షణ పొందింది. సమరయ పట్టణమే కదిలిపోయింది, సుకారు గ్రామే కాదు. ఈ స్త్రీ ద్వారా సమరయ పట్టణం కదిలిపోయింది. అప్పుడు రాజుకు భయం పుట్టింది. ఎవరబ్బా ఈ సమరయ పట్టణంలో ఇంతగా మార్పు చెందిందంటే ఎవరు కారకులు? ఇంత క్రైస్తవ నగరంగా మారిపోతుంది ఎవరు కారకులని ఎంక్వైరీ చేసిండట. ఈ స్త్రీ కనబడ్డాది. అయితే ఆమె బిడ్డకు బంగారు పళ్ళెలో వెండి పెట్టి, బంగారాలు పెట్టి, వజ్రాలు పెట్టి, పట్టు వస్త్రాలు పెట్టి, అమ్మా ఈమెకి ఆమె బిడ్డను పంపిండట. బిడ్డ ఇవి ఆమె తీసుకుపోయి ఇచ్చిరాపు. ఇచ్చి ఏం చేయాలి నాయన అన్నాడు. యేసుప్రభుని చెప్పొద్దని చెప్పిరా అన్నాడు. సరే మంచిది నాయన మాట అని పోయింది. పోయిన తర్వాత ఆమెది పెద్ద భవనేం కాదు, సామాన్యమైన ఇల్లు. 2-3 రథాలు వచ్చి ఆమె ఇంటి ముందు నిలబడ్డాయట. నిలబడితే ఆమె ఆశ్చర్యపోయింది. ఎవరబ్బా ఇన్ని రథాలు నా ఇంటికి వచ్చినాయి? సరే ఎవరో వచ్చిన గొప్పవాళ్ళు ఆహ్వానించింది. వాళ్ళ ఇంటికాడ వేసడానికి కుర్చీ కూడా లేదు, ఓ సాప్ వేసింది అంతవరకు. తర్వాత వాళ్ళ బిడ్డ తీసుకొచ్చి బంగారు పళ్ళెలు, పట్టు వస్త్రాలు, బంగారు, వెండి, డబ్బు, ధనం ఆడబెట్టిందట. అమ్మా ఇది ఎవరికి తీసుకొచ్చారు, ఎవరికి ఇస్తారు ఇవన్నీ? అమ్మా లేదమ్మా మా నాయనగారు నీకే పంపిండమ్మా. మరి ఇవి తీసుకుని ఏం చేయాలి? లేదమ్మా యేసు గురించి దయచేసి చెప్పొద్దు అని చెప్పిండు మా నాయనగారు. ఇవన్నీ పుట్టించిన నా దేవుని గురించి చెప్పకుండా నేను ఉండలేనమ్మా. ఇవి నేను తీసుకోలేను. ఈ వజ్రాలు వద్దు, ఈ బంగారు పళ్ళెలు వద్దు, ఈ పట్టు వస్త్రాలు వద్దు, నాకు వద్దు. ఆ బిడ్డ గ్రేట్గా ఫీల్ అయిపోయిందట. అబ్బా ఏం మనిషి ఈమె. విని వాళ్ళారా, తిరిగి అదే టైటస్ రాజు ఆ స్త్రీని పిలిపించి శిరచ్ఛేదన చేయించినట్టు చరిత్ర రాయబడది, బైబిల్లో అయితే లేదు అది. చూడండి ఏం గ్రేట్ అయిన వ్యక్తి ఆమె. ఒక పాపము చేసే స్త్రీ ద్వారా సమరయ పట్టణమే కదిలిపోయింది. ఈ దినమున నీ బలహీనతలో నీవు దేవుని కొరకు నిలబడితే, నీవు దేవుని కొరకు వాడబడితే దేవుని నీతో గొప్ప కార్యం ఈ గ్రామంలో చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. కాబట్టి అదే వాక్యం, గొర్రెపిల్ల జీవజలం లేదా బుగ్గల వారిని నడిపిస్తాడు. కాబట్టి నీవు జీవజలం బుగ్గలేదు నడిపించబడతావు, నీతోని నడిపించబడతావు. దేవుని నీ ముందర ఉంటాడు, నీతోనుంటాడు. ఈ గ్రామంలో గ్రేట్ కార్యం ప్రభు చేయబోతున్నాడు. నువ్వు ముందుంటావా? దేవుని నీ ముందున్నాడు.
దేవుని ముందు నడుస్తున్నాడు. అయితే నువ్వు బాధ్యునిగా ఉండాలి, బాధ్యురాలుగా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్టయితే నీతోని గ్రేట్ అయిన కార్యం ఈ గ్రామంలో జరగబోతున్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దానికి సంసిద్ధంగా ఉంటామా? ఉన్నాం. ప్రభుకురు వద్దాం, ప్రభుకురు కొందాం, ప్రభుకురు ప్రాణం చేద్దాం, ఆత్మరక్షణకురు ప్రార్థిద్దాం, అనేకులను రక్షిద్దాం. దేవుడు నీతో ఉంటాడు, నీతో నడుస్తాడు, నడుచునుగాక. ప్రైజ్ ద లార్డ్. అదిగా నువ్వు దీవెన పొందువుగాక. ప్రైజ్ ద లార్డ్. రైట్. సంవత్సర వాగ్దానం యెహోషువ 1